హలో ఫ్రెండ్స్, యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధన మందసముకు గుర్తుగా ఉందని మీకు తెలుసా? ఒకవేళ తెలియనట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మన పేజ్ని అయితే ఫాలో చేసేయండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేటప్పుడు తల్లి అయినటువంటి మరియ మీదికి పరిశుద్ధాత్మ ఎలాగున కమ్ముకుందో అలాగున పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధన మందసం మీదికి కూడా ఆ యొక్క మేఘము కమ్ముకుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ యొక్క వాక్యంలో కమ్ముకొనును అని మనం చూస్తుంటున్నాం. అలాగే నిర్గమాకాండము 40వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకానికి రావడానికి ముందుగా తల్లి అయినటువంటి మరియ గర్భంలో జన్మించడానికి పరిశుద్ధాత్మ శక్తి చేత కమ్ముకొని నీవు గర్భాన్ని దాలుస్తావు అని ఆ యొక్క దూత చెప్తున్నాడు మరియతో. అలాగే మనం చూసుకున్నట్టయితే పాత నిబంధనలో నిబంధన మందసం మీద మరియు దేవుని యొక్క మందిరం మీద ఎలాగనైతే మేఘం కమ్ముకుందో అలాగున కన్యక అయినటువంటి మరియ మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకొనటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు.